ఏంట్రా దెబ్బలు తగిలితే ఎవరన్నా నవ్వుతారా? నీకు వాల్యూస్ లేవా? వీక్ష కూడా నేను న్యూస్ అదే నేర్చుకుంటది. నేను ఆలోచించినా కానీ వాల్యూస్ ఏందక్క? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేరెంట్స్ హార్ట్ కి క్లోజ్ గా ఉండే విషయం ఏదైనా ఉంది అంటే అదే పిల్లలకి వాల్యూస్ నేర్పించడం. వాల్యూస్ అంటే ఏది రైట్ ఏది రాంగ్ అని పిల్లలకి చెప్పడం కాదు, ఎవ్రీడే యాక్షన్స్ లో చూపించడం. ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. మోస్ట్ వాల్యుయబుల్ పేరెంటింగ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చాలా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే చూడండి. బ్యాక్ టు ది టాపిక్. వాల్యూస్ అనేది గైడింగ్ ప్రిన్సిపల్స్ లాంటివి. అవి పిల్లల క్యారెక్టర్ మరియు ఫ్యూచర్ ని షేప్ చేస్తాయి. కానీ ఈ జనరేషన్ పిల్లలకి వాల్యూస్ ను ఎఫెక్టివ్ గా ఎలా టీచ్ చేయాలో అనేది ఒక పెద్ద ప్రాబ్లం గా మారింది. కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ నేను మీకు షేర్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. టిప్ నంబర్ 1, ద వాల్యూ ఆఫ్ హానెస్టీ. హానెస్టీ అనేది ఫండమెంటల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, మీ చైల్డ్ స్కూల్ నుంచి డిస్ట్రెస్డ్ గా వచ్చి, మమ్మీ డాడీ నా వల్ల ఈ రోజు స్కూల్లో ఒక విండో విరిగిపోయింది అని అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆలోచించండి. అంత శ్రమ పడకండి, నేను చెప్తాను. మెజారిటీ నంబర్ ఆఫ్ పేరెంట్స్ పిల్లల్ని తిట్టడం, కొట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ జాగ్రత్తగా వినండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ పిల్లలు అసలు మీ మాటే వినట్లేదా? ఎప్పుడు చూడ ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇదే ఒక వైటల్ మూమెంట్. మీరు కొట్టడం తిట్టడం చేస్తే నెక్స్ట్ టైం ఇలాంటివి జరిగినప్పుడు మీ పిల్లలు మీకు నిజాయితీగా ఆన్సర్ ఇవ్వరు. అలా కాకుండా యాజ్ ఎ పేరెంట్ గా మీరు మీ పిల్లల్ని నిజాయితీగా మెచ్చుకోండి. మనం అందరం కలిసి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం అని పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇలా చేస్తే పిల్లలకి వాల్యూ ఎలా బిల్డ్ అవుతుంది అని క్వశ్చన్ రావచ్చు. ఇలాంటి సిచ్యుయేషన్ లో కామ్ గా పిల్లల హానెస్టీ మెచ్చుకోవడం వల్ల పిల్లలకి మిస్టేక్ కన్నా ట్రూత్ఫుల్నెస్ ఇంపార్టెన్స్ అనేది నేర్చుకుంటారు. ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేసినప్పుడు పిల్లల్లో ఒక అకౌంటబిలిటీ పెరుగుతుంది. టిప్ నంబర్ 2, ద వాల్యూ ఆఫ్ కైండ్నెస్. కైండ్నెస్ అనేది ఇంకొక క్రూషియల్ వాల్యూ. పిల్లలు కైండ్నెస్ ను డైలీ యాక్షన్స్ నుంచే నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ మీద ఎవరైనా పడిపోతే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం కదా, వాటర్ ఇస్తాం, ఇంకా మనకు తోచినంత చేస్తాం. ఇలా ఈ బిహేవియర్ పిల్లలు చూసినప్పుడు వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. పిల్లలకు యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ చూపించమని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా మీ నేబర్స్, ఫ్రెండ్స్ తో కైండ్ గా ఉండండి. మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. టిప్ నంబర్ 3, ద వాల్యూ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అనేది పిల్లల్లో వాళ్ళ యాక్షన్స్ అండ్ డ్యూటీస్ ను చేసే విధంగా ఎంపవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు రూమ్ అంతా మెస్సీగా చేస్తుంటారు. చిన్నప్పుడే ఇంట్లో యాక్టివిటీస్ ను ఫన్ యాక్టివిటీస్ లాగా చేసి పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఒక బర్డెన్ లాగా వాళ్ళు ఫీల్ అవ్వరు. ఇంకా పిల్లలు చేసే ఎఫర్ట్స్ ని మెచ్చుకొని స్మాల్ ట్రీట్స్ ఇస్తే వాళ్ళలో పాజిటివ్ బిహేవియర్ కూడా ఎన్ఫోర్స్ అవుతుంది. టిప్ నంబర్ 4, ద వాల్యూ ఆఫ్ గ్రాటిట్యూడ్. మన దగ్గర ఏముందో దానికోసం థ్యాంక్ఫుల్ గా ఉండడమే గ్రాటిట్యూడ్. పిల్లల్లో గ్రాటిట్యూడ్ ఉండడం వల్ల లైఫ్ మీద ఒక పాజిటివ్ అవుట్లుక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ పట్ల, టైం కి దొరుకుతున్న ఫుడ్ పట్ల థ్యాంక్ఫుల్ గా ఉండాలి. స్పెషలీ తినే ముందు పేరెంట్స్ థ్యాంక్ఫుల్ నేచర్ ను ఎక్స్ప్రెస్ చేయడం వల్ల పిల్లలు కూడా ఫాలో అవుతారు. గ్రాటిట్యూడ్ ను ఒక డైలీ హ్యాబిట్ గా మార్చుకుంటే పిల్లల్లో ఒక గ్రేట్ఫుల్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారానే నేర్చుకుంటారు. వర్డ్స్ కన్నా యాక్షన్స్ చూసి నేర్చుకుంటారు. కన్సిస్టెంట్ గా పిల్లల ముందు హానెస్టీ, కైండ్నెస్, రెస్పాన్సిబిలిటీ, గ్రాటిట్యూడ్ ను డెమోన్స్ట్రేట్ చేయడం వల్ల పిల్లల్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. డైలీ లైఫ్ లో జరిగే చిన్న మూమెంట్సే కలెక్టివ్ గా పిల్లల క్యారెక్టర్ ని షేప్ చేస్తాయి. పిల్లలకి వాల్యూస్ నేర్పించడం అంటే ఒక ఆన్ గోయింగ్ జర్నీ. ఈ జర్నీలో అందరూ పేరెంట్స్ పార్టిసిపేట్ అయ్యి మంచి విలువల్ని పిల్లలకి ఈ జనరేషన్ నుంచి అందిద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాల్యూస్ మీద మీ స్టోరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ని కామెంట్ లో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ గుర్తుపెట్టుకోండి, చిన్న మూమెంట్సే పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి.